నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దుర్గా. కన్నగంటి బ్రహ్మానందం ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు. వివిధ భాషల్లో 1250కి పైగా సినిమాల్లో నటించి 2010లో గిన్నిస్ రికార్డులో ఎక్కాడు. 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఉత్తమ హాస్య నటుడిగా 5 నంది పురస్కారాలు, 1 ఫిలింఫేర్ పురస్కారము, 6 సినీ మా అవార్డులు, 3 సైమా పురస్కారాలు అందుకున్నారు. 2005లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. బ్రహ్మానందం రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా నటించిన అహనా పెళ్లి అంట సినిమా ద్వారా సినీ రంగంలో ప్రవేశం చేశాడు. బాల్యం. బ్రహ్మానందం ఫిబ్రవరి 1, 1956 సంవత్సరంలో పల్నాడు జిల్లా ముప్పాలు మండలం చాగంటిపారివాలి గ్రామంలో జన్మించారు. తండ్రి శ్రీ కన్నగంటి నాగలింగాచారి, తల్లి శ్రీమతి కన్నగంటి లక్ష్మీ నరసమ్మ. తాను పుట్టగానే తల్లికి అనారోగ్యం వచ్చి అందరి దృష్టిలో అపరాధిలా నిలిచాడు. అప్పటికే 6 పిల్లలకు జన్మనిచ్చిన తల్లి ఇతని ప్రసవంతో చనిపోతుందని భావించారు. కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి. తొలి సినిమా. బ్రహ్మానందాన్ని మొట్టమొదటిసారిగా మూవీ కెమెరా ముందు మేకప్ చేసి నిలబెట్టిన వ్యక్తి దర్శకుడు వేజల్ల సత్యనారాయణ. నరేష్ కథానాయకుడిగా నటించిన శ్రీ తాత అవతారం అనే చిత్రంలో కథానాయకుడిగా 4 స్నేహితులలో ఒకడిగా నటించాడు. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి 1వ తేదీన ఆ సినిమాలో తొలివేషం వేశాడు. 1985లో హైదరాబాద్ వేస్లీ కాలేజ్లో మధ్యాహ్నం 12 గంటలకు హీరో నరేష్తో తీసిన తొలి షాటు బ్రహ్మానందం నట జీవితానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రంతో నటించడం ప్రారంభించిన తొలిసారి విడుదలైన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అహనా పెళ్లి అంట. పేరు తెచ్చిన పాత్ర. పాడ మీద పైసలు ఏరుకునే ఎదవా, పోతావురా రే పోతావు, నాశనమైపోతావు అంటూ యజమాని పీనాసితనాన్ని బహటంగా కక్కలేక తనలోని అగ్గిబుగ్గైపోతున్న ఆక్రోశాన్ని దిగమింగుకొని అహనా పెళ్లి అంటలోని అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని అతనిపై పడింది. అరగుండు ఎదవ అనే కోటాతో తిట్టించుకున్న ఆ అరగుండు పాత్రే బ్రహ్మానందం తన హాస్యనట విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది. జంధ్యాల తన దర్శకత్వం వహిస్తున్న చంటబ్బాయి సినిమా నిర్మాణ సమయంలో చిరంజీవికి పరిచయం చేయడం, తర్వాత పసివాడి ప్రాణంలో ఓ చిన్న పాత్ర వేయడం, ఇలా నలుగుతున్న రోజుల్లో ఆయన ఇచ్చిన అవకాశం అహనా పెళ్ళంటాలో అరగుండు పాత్ర. ఈ పాత్రతో బ్రహ్మానంద నట జీవితం మలుపులు తిప్పేలా చేసిన దర్శకుడు జంధ్యాలను, అలాగే ఆ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ఆ చిత్ర నిర్మాత డాక్టర్ డి రామారాయణ్ను, ఆ రోజుల్లో అన్ని విధాలా ప్రోత్సహించిన చిరంజీవిని ఎప్పటికీ మరవలేను అంటున్నాడు బ్రహ్మానందం. ఈ చిత్రంలో వేసిన పాత్ర ఆనాటి నుంచి బ్రహ్మానంద నట జీవితంలో ఏడాదికి 35 చిత్రాలు తగ్గకుండా నటించేందుకు పాదులు తీయడం గమనార్హం. ప్రజాదరణ పొందిన ఊత పదాలు. నీ ఎంకమ్మ చిత్రం, బలారే విచిత్రం చిత్రంలోని సంభాషణ, పండగ చేసుకో భిక్షగాడి పాత్రలో ఆలీతో పోకిరి చిత్రంలో ₹1 దానం చేసే అనే సంభాషణ. రకరకాలుగా ఉంది మాస్టారు, నువ్వు నాకు నచ్చావు చిత్రం. కాన్స్తో గేమ్స్ ఆడకు, షాల్తీలు లేచిపోతాయి మనీ మనీ చిత్రం. దొరికాడా ఏసేయండి పట్టుకోండి చూద్దాం జఫా. చాలా చిత్రాల్లో. ఇరుక్కుపాలెం వాలంటే ఎకసకాలుగా ఉందా ధర్మచక్రం. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే SMS చేయండి దూకుడు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు డి.